స్టార్ నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే హోస్ట్ నాగార్జున గారితో పాటు నాగబాబు గారు అలాగే భరణి వాళ్ళ అమ్మగారు బిగ్ బాస్ స్టేజ్ మీద సందడి చేశారనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే భరణి అయితే గనక వాళ్ళిద్దరిని చూసి చాలా ఎమోషనల్ అయ్యారు. నా లైఫ్ లో బిగ్ బాస్ హౌస్ లో ఉండే మెమరబుల్ డే ఈ రోజే సార్ అంటూ నాగబాబు గారి మీద ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు బిగ్ బాస్ స్టేజ్ మీద భరణి. ఇక ఇందులో భాగంగానే భరణి కోసం నాగబాబు గారు మాట్లాడుతూ, యాక్చువల్ గా నాకు భరణి పరిచయం అయినప్పుడు చాలా అగ్రెసివ్ గా ఉండేవాడు, కానీ ఇక్కడ చూస్తే గంగి గోవులాగా అయిపోయాడు అంటూ చాలా సాఫ్ట్ గా ఉన్నాడా అంటూ నాగార్జున అడిగితే అవును చాలా సాఫ్ట్ గా ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చారు నాగబాబు గారు. సరే, నాకు అర్థం కానిది, నాకు నువ్వు తమ్ముళ్ళు లాంటోడువు, భరణికి నువ్వు ఎలా గురువుగా అయ్యావనేది తెలియలేదంటూ నాగార్జున అడుగుతున్నారు ప్రోమోలో. ఇక ఇందులో భాగంగానే నాగబాబు గారికి ఒక ట్విస్ట్ కూడా ఇచ్చారు. సో ఇందులో కొన్ని మూవీకి సంబంధించిన క్యారెక్టర్స్ ఉంటాయి, అది హౌస్ లో ఉన్న వాళ్ళకి ఎవరికి డెడికేట్ చేస్తారో చెప్పాలి అంటూ నాగబాబు అయితే గనక ముందుగా హాసిని ఫోటో తీసి ఇది నేను రీతుకి డెడికేట్ చేస్తున్నాను, ఎప్పుడు చూసినా స్మైల్ చేస్తూనే ఉంటుంది ఆమె అంటూ అనడంతో ఒక్కసారిగా హౌస్ లో ఉన్న వాళ్ళందరూ నవ్వుకున్నారు అంటూ, ఆ నవ్వు చూస్తే నాకు మాయా బజార్ మూవీలో ఎస్పీ రంగారావు గారు ఉంటారు చూడు, ఆ క్యారెక్టర్ అనిపిస్తుంది అంటూ నాగబాబు గారు తెలియజేశారు. ఇక ఫైనల్ గా కట్ చేస్తే పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు స్టేజ్ మీదకి రావడంతో పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యాడు. అలాగే మరి నీ కోసం హాస్టల్ కి రాలేదన్నావు కదా పవన్ కళ్యాణ్, ఇక్కడికి వచ్చారు అంటే ఇక పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దీంతో ఎందుకు ఏడుస్తున్నారు అంటూ నాగార్జున గారు అడిగితే, ఎక్కడో మారుమూర గ్రామంలో ఉండేవాడిని, నా కొడుకు ఈ రోజు ఈ స్టేజ్ దగ్గరికి తీసుకొస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు సార్ అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే ప్రోమోనైతే ముగించేశారు. సో ఫైనల్ గా మీరు ఎవరు టీం సభ్యుల కోసం వెయిట్ చేస్తున్నారనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.